ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున దేవుని వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరట ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క పేరు మన జీవితాల్లో దేవునిని మహిమపరిచేటట్లు ఆయన యొక్క పేరుని జ్ఞాపకం చేసుకొని మరి ఆయనను హెచ్చించేటట్లుగా గొప్ప కార్యాలను జరిగిస్తుందంట. దేవుని పేరు ఎలాగనో ధ్యానించుకుందాము. ఒకనొక సందర్భంలో గిద్యోను ఏం చేస్తాడంటే శత్రు భయం నుంచి ఎప్పుడూ ఈ మిద్యానీయులు అమాలేకీయులు ఇళ్ల మీద పడి వాళ్ళని దోచుకొని పోతా ఉంటారు. అది కూడా పంట చేతికి అందే సమయంలో ఈ గిద్యోను ఏం చేస్తాడంటే చాటుగా ఉండి ఆ శత్రువు అనేటువంటి వాడు ఎప్పుడొచ్చి మీదపడి దోచుకొని పోతాడని భయంతో చాటుగా ఉండి ఆ గోధుమల్ని కంకుల నుంచి దొల్లగొడతా ఉంటాడు. గోధుమల్ని దొల్లగొడతా ఉంటాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి గిద్యోనుతోటి ఒక మాట చెప్తాడు. ఆమె దేవుని యొక్క మాట ఏందో ఒకసారి మనము ధ్యానించుకుందాము. అక్కడ గిద్యోనుతో చెప్పినటువంటి మాటలు కొత్త నిబంధన గ్రంథంలో నుంచి మనం చూద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వచనం. హెబ్రీ 13:20వ వచనం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్త యొక్క దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. యేసుక్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని నామములకు శాశ్వత కాలము స్తుతి కలుగును గాక. లేఖనంలో ఉన్నటువంటి దేవుని ఉద్దేశం ఏంటంటే ఆయనకున్నటువంటి పేరును బట్టి మన జీవితాల్లో ఆయన చిత్తాన్ని నెరవేర్చుకునే దేవుడు అయ్యున్నాడు. ఆయన మహిమ కలిగినటువంటి నామమునకు కీర్తి కలుగునట్లుగా ఆయన ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు ద్వారా మన జీవితాల్లో ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చుకునే దేవుడు అయి ఉన్నాడు. ఆమె ఈ చిత్తాన్ని అక్కడ గిద్యోనుతోటి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. శత్రువులు అందరూ చూడబోతే మిడతల వాళ్ళే, వీళ్ళేంది మిడతల బండి వచ్చినట్టు వస్తా ఉన్నారు అని అంటారు చూడండి. అట్లాగా శత్రువు మిడతల వల్లే లెక్కకు మించిపోయి ఉన్నారు. ఆ లెక్కకు మించినటువంటి వారి ముందు వీరు అసలే భయంతో బక్క చచ్చిపోయారు. భయంతో వణికిపోతా ఉన్నారు. అటువైపు చూడబోతేనేమో లెక్కకు మించున్నారు, ఇటువైపు చూడబోతేనేమో వీళ్ళు ఉన్నదే కొద్ది మంది. ఈ కొద్ది మందిలో నుంచి దేవుడు 300 మంది మనుషుల ద్వారా ఆ మిడతల వల్ల ఉన్నటువంటి సైన్యం మీదకి పోమని చెప్తా ఉన్నాడు. ఇక ఆ మనిషి ఎంతగా భయపడతాడో చూడండి. ఆ మనిషి భయాలు మామూలుగానే భయపడతా ఉన్నారు. వాళ్ళు వచ్చి ఎప్పుడు మీద పడతారా అని చెప్పిన భయంతో బతుకుతా ఉన్నాడు. ఆ సందర్భంలో దేవుని ఉద్దేశం చూడండి, లెక్కకు మించిపోయి ఉన్నారు. లెక్కకు మించిపోయినటువంటి వారి మీదకి ఈ గిద్యోనుని 300 మందిని తీసుకొని వాళ్ళ మీదకి అని చెప్తాడు. మిగిలినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటికి పంపి, ఇంకో వాళ్ళు వద్దులే కానీ వాళ్ళ ఇంటికి పంపి ఈ 300 మందిని తీసుకొని లెక్కకు మించినటువంటి వారి మీదకి పోని దేవుడు చెప్తా ఉన్నాడు.
హెబ్రీ గ్రంథంలో దేవుడు అదే మాట చెప్తా ఉన్నాడు 13:20లో. న్యాయాధిపతులు 7వ అధ్యాయము 7వ వచనంలో కూడా దేవుడు అదే మాట చెప్తా ఉన్నాడు. హెబ్రీ గ్రంథంలో చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆయన క్రీస్తు ద్వారా మన జీవితంలో ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటాడు. ఈ గిద్యోను జీవితంలో దేవుని ఉద్దేశము నెరవేరుతా ఉంది. అయితే దేవునికి 300 మంది కంటే ఎక్కువ ఉంటే ఆయనకు మనసు పట్ల దేవునికి ప్రాణం జరగట్లా. వీళ్ళు 300 మంది కంటే ఎక్కువ ఉన్నారు కదా, 300 మంది చాలు. ఇదేంది ప్రభు ఇట్టంటే మమ్మల్ని సంపూర్తి వాయింది ఆడికి తీసుకుపోయి వాళ్ళు చూడబోతున్నామో మిడతల దండు లాగున్నారు. మేము చూడబోతున్నామో కొద్ది మంది, ఆ కొద్ది మందిలో పర్ఫెక్ట్ ఫిగర్ 300 మంది చాలు. 300 మంది కంటే ఎక్కువ వద్దు, మిగిలిన పంపించని దేవుడు గిద్యోనుతో చెప్తే భయపడిపోతా ఉంటాడు. మిమ్మల్ని కనుక నమ్మించి అడుగు చేసుకొని చంపుతా ఉందని చెప్పినని గిద్యోనికి డౌట్ రావచ్చు. మనం కూడా ఆ పరిస్థితుల్లో ఉంటే ఇదే డౌట్ వస్తుంది. నేనన్నా వాళ్ళు వస్తారేమో అని చెప్పినని దాక్కొని నేను బతుకుతా ఉంటే ఈ దాక్కునేది కూడా దేవునికి ఇష్టం లేదేమో, తీసుకుని వాళ్ళ ముందు పెట్టి చంపుతారేమో అని చెప్పిన ఆలోచన కూడా రావచ్చు. చదువుకుందాం లేఖనం ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు యెహోవా గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షించేదను, గిద్యోనీయులను నీ చేతికి అప్పగించేదను, జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చాను. గతికినటువంటి 300 మంది మనుషులు అంటే వాళ్ళు పోతా ఉన్నప్పుడు ఏరు ఎదురుపడతారు. ఒక కాలం ఎదురుపడితే అక్కడ దేవుడు వాళ్ళని పరిశోధించడం కొరకు వారికి ఒక పరీక్ష లాగా పెడతాడు. అందులో నీళ్లు తాగటం కొరకు ఎవరైతే మోకాళ్ళు చెవితో నీళ్లు తీసుకొని తాగేటప్పుడు గతికి ఎవరైతే తాగుతారో ఆ తాగినటువంటి వారిని విడిగా పెడితే వాళ్ళు 300 మంది లెక్కకొస్తారు. కాలంలో నీళ్లు తీసుకొని దోషట్లో పోసుకొని తాగినటువంటి వారు లెక్క చేస్తే 300 మంది మనుషులు లెక్కకొస్తారు. మిగిలినటువంటి వారు ఏం చేస్తారంటే వారు వేరే రకంగా తాగుతారు. అట్లా తాగినటువంటి వారిని ఈ 300 మనుషులలో నుంచి వేరు చేసి వారిని పంపించేస్తాడు. ఈ 300 మనుషులను వెంట పెట్టుకొని నువ్వు వాళ్ళ దగ్గరికి పో. వాళ్ళు ఎంతమంది ఉంటారు తెలుసా? లెక్కకు మించి మిడతల దండు అంటారు చూడండి, అట్లాగా మిడతల దండు లాగా వచ్చి ఆ మైదానంలో సేద తీరుతా ఉంటారు. ఏదో కాయ కష్టం చేసి ప్రజలందరినీ బతికించినట్లు దేవుని ప్రజల్ని ఇబ్బందులు పాలు చేయడానికి వచ్చి మొత్తం కట్టగట్టుకొని వచ్చి రెస్ట్ తీసుకుంటా ఉంటారు. దేవుడు వారి మీదకి వీరిని తీసుకొని పోతాడు. ఆయన మహిమ కలిగినటువంటి నామం ఏం చేస్తుందంటే మన జీవితంలో ఆలోచన చేస్తే, సరే మనుష్య రీతిగా ఆలోచన చేద్దాం. యుద్ధం చేయాలంటే కత్తి ఉండాలా? ఆయుధం ఉండాలా? ఆయుధం లేకుండా యుద్ధానికి ఎట్లా పోతాం? తెలివిందా అనే పరిస్థితి. కానీ ఆయన మహిమ కలిగిన నామం ఏమంటదంటే, హెబ్రీ గ్రంథంలో ఆయన చెప్తూ ఉన్నటువంటి మాట, గిద్యోనుతో ఆయన చెప్తూ ఉన్న మాట ఏంటంటే, ఆయనకి కత్తి అవసరం లేదు, ఆయుధం అవసరం లేదు. ఆయన ఉంటే చాలు. శత్రువు అనేటువంటి వాడు ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాల వల్ల లెక్కకు మించున్నా సరే ఆయన ఏం చేస్తాడంటే ఒక్కొక్కరికి ఊపిరి ఆడకుండా చేస్తాడు. మన దేవుడు ఊపిరి ఆడకుండా చేస్తాడు. వారు ఎంతమంది ఉన్నారు చూడండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం.
మిద్యానీయులను, అమాలేకీయులను, తూర్పు వారును లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో పరుండి ఉండిరి. వారి ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండెను. వారు వచ్చినటువంటి ఒంటెలు ఎట్లున్నాయి అంటే సముద్రం పక్కన ఇసుక ఎట్లా ఉంటది, లెక్క లేకుండా ఇసుక రేణువులాగా వారు వచ్చినటువంటి ఒంటెలు అవి బండ్లు ఉంటాయి కదా, అవన్నీ కూడా అట్లా ఉన్నాయంట. ఇంకా సైన్యం ఎంతో ఉండాల. అంత సైన్యాన్ని దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే గిద్యోనికి ఈ గిద్యోనితో పాటు ఉన్నటువంటి 300 మంది దేవుడు ఎన్నుకున్నటువంటి ఏర్పాటు చేసుకున్నటువంటి వీరి చేతికి అప్పచెప్తాం. ఆమె ఆయన మన జీవితంలో యేసుక్రీస్తు ద్వారా ఆయన యొక్క చిత్తాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడు. దేవుడు ఆయన సంకల్పించినటువంటి దానిని క్రీస్తు ద్వారా మన జీవితాల్లో జరిగించేటువంటి దేవుడు అని హెబ్రీ 13:20 రాయబడి ఉన్నది. అంతటి శక్తి కలిగినటువంటి దేవుడిని మనం ఏం చేస్తా ఉన్నామంటే అనుసరిస్తా ఉన్నాం. దేవుని యొక్క నామము ఎంతటి బలమైనదో మన జీవితాల్లో మనకి తెలియజేసేటువంటి శక్తిమంతుడు ఆయన. గిద్యోను పోతాడు. పోయిన తర్వాత అక్కడ ఒక మంచి కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. ఎప్పుడైతే గిద్యోను అక్కడికి పోతాడో, గిద్యోను పోయిన వెంబడే దేవుని ద్వారా ఒక క్రియ జరుగుతుంది. ఆడ చాలా ఉంటుంది, మీరు ఒకసారి చదువుకోండి. 7వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయంలో దేవుని శక్తి కలిగినటువంటి కార్యము అది మనుషుని యొక్క కంటికి విస్మయాన్ని కలుగజేస్తుంది. కళ్ళు మిరుమిట్లు గొలిపేటట్లుగా దేవుని శక్తి కలిగిన కార్యం జరుగుతుంది. అంతటి శక్తిమంతుడు ఆయన, అంతటి బలమును చూపించే దేవుడు ఆయన. మన జీవితాల్లో ఆయన నిలబడి మనకు తెలియజేస్తూ ఉన్నమాట. మనకు ఆయన తోడై ఉండి ఆయన ప్రభావాన్ని చూపించేటువంటి కార్యాన్ని మనకు జరిగిస్తాడు ఆయన. ఆ గొప్ప దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఆయన ఉద్దేశించినటువంటి ఉద్దేశాన్ని మన జీవితంలో జరిగిస్తాడు. ఎవరి ముందు అయితే నిలబడేటువంటి పరిస్థితి ఉందో వారి ముందుకు అట్లా ఆగబోయి నిలబడాలి. వాడు ఎంతటోడైనా సరే. గిద్యోను పోయే ముందు భయపడతా ఉంటాడు. నువ్వు వెనక్కి రాగా గిద్యోను, నువ్వు ముందుకు పో. నువ్వు అంత భయపడుతున్నావుగా, నీ దగ్గర పనివాడు ఉన్నాడుగా, వాడి పేరు పోరా, ఆ పనివాడి పేరు పోరా, వాడిని తీసుకొని పోను. నువ్వు ఒంటరిగా పోవటానికి భయపడుతున్నావు, నీ దగ్గర ఉన్నటువంటి పనివాడు ఉన్నాడుగా, వాడిని తీసుకొని పో. వాడిని తీసుకొని పోతే నువ్వు అక్కడికి పోయిన తర్వాత, నేను అందుకే కొన్ని సందర్భాల్లో వాక్యం చెప్పా. ఏమనంటే నీకు దేవుడు ఏదైతే అప్పచెప్తాడో, అప్పచెప్పిన దాన్ని ఇట్లా ఆగనే కూర్చొని ఎట్లా చేద్దామా, ఏం చేద్దామా, ఎట్లా అవుతుందా అని అనుకోగాకండి. చెప్పినటువంటి దానిని చేయటం కొరకు ప్రయత్నం చేయండి. మీకు ఒక పని అప్పచెప్పాడు, పోయి ఆ పనిలో నిల్చోండి. ఇంకంతా ఆయనే చూసుకుంటాడు. పోయి అక్కడ నిల్చోకుండా ఇక్కడనే ఉండి ఇట్లా ఆగని ఆలోచన చేసుకుంటా ఉంటే ఏ ఉపయోగం ఉండదు. దేవుని శక్తి కాదు కదా, దేవుని యొక్క ఆలోచన కూడా మీకు రాదు. మీరేం చేస్తారంటే దేవుని పని ఏదైనా అప్పచెప్పింది అనుకోండి, మొదట పోయి అక్కడ నిలబడండి. అక్కడ నిలబడితే అప్పుడు కాలం ఏమవుతుంది అంటే పరిస్థితులు కాలం అనేది మనకి అనుకూలంగా తిరగటం మొదలవుతుంది. ఆమె దేవునికి మహిమ. ఆయన పరిశుద్ధ నామమునకు స్తోత్రం, ఆయన పరిశుద్ధతకు స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆయన అంతటి శక్తి సంపన్నుడు. ఆయన మన జీవితాల్లో నిలబడి ఆయన ఉద్దేశాన్ని జరిగిస్తాడు. ఆయన చేసే వాగ్దానం ఏమిటంటే ఈ రోజున ఆయన మహిమ కలిగిన నామము నిత్యము స్తుతింపబడును గాక.
కీర్తన గ్రంథము 72:19. కీర్తన 72:19. ఆయన మహిమ కలిగిన నామము నిత్యము స్తుతింపబడును గాక. దేవునికి నిత్యము స్తోత్రము కలుగును గాక. మనుష్య మాత్రుడిని విడువక తోవ చూపించి ఆ తోవలో తోడయ్యుండి ఆకాశం నుంచి ఆయన భీకరమైన కార్యాలను జరిగించే దేవుని నామమునకు ఎన్నటికీ ఘనత కలుగును గాక. ఎన్నటిన్నటికీ ఆయన నామమునకు స్తోత్రం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఆయన అంతటి బలవంతుడు. ఆయన నామము నిత్యము స్తుతించబడుతుంది. ఎంతటి నామం అంటే శత్రువు యొక్క శక్తులన్నిటినీ కూడా పాతాళ లోకంలోనికి పెట్టి ఒక్క దెబ్బతో కాల్చి బూడిదకు మార్చేస్తాడు. పైనున్న మన దేవుడు, అంతటి పేరు కలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఆ దేవుని యొక్క ఉద్దేశము మన జీవితాలలో నెరవేర్చబడును గాక. ఆయన యొక్క ఉద్దేశం అంతయు మన జీవితంలో స్థాపించబడును గాక. ఆయన భీకరమైన కార్యములను మనము చూచి ఆయనను సన్నతించుదము గాక. అలాగే ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, కృప కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ పాదముల చెంత ప్రార్థిస్తూ ఉండగా గిద్యోను ఎడల కృప చూపిన పరలోకపు తండ్రి, నిజముగా నీ నామము మహిమ కలిగింది, కీర్తించగలిగినది, స్తోత్రించదగినది. నీ పరిశుద్ధతను బట్టి తండ్రి, మా జీవితాలలో నీ పరలోకపు చిత్తమును జరిగించమని, ముందున్నటువంటి మిడతల వలె ఉన్నటువంటి శత్రు సమూహమును తండ్రి మీ పరిశుద్ధ శక్తి చేత పరిగెత్తించమని, మీ పరిశుద్ధాత్మ చేత తరిమి కొట్టమని, మేము బలము పొందుకున్నట్లు మా జీవితాలలో మీ భీకరమైన కార్యములను చూసి మీ నామమును స్తుతించినట్లు గొప్ప కార్యములను మీ మందిరంలో జరిగించమని, ఈ పరిచర్య ద్వారా మిమ్మల్ని అనుసరించుచు ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని మీకు మహిమను తెచ్చుకోనమని తండ్రి, మరొక్క మారు ఈ పరిచర్య ప్రతి అవసరతను మీరు తీర్చి మీకు ఘనతను కలుగ చేసుకునమని, ఈ పరిచర్యను విస్తరింపచేయమని, సమస్త మహిమను మీకు ఆపాదించి యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుని కృప నిత్యము మనకు తోడయ్యుండును కాక. ఆమేన్, ఆమేన్.